Hello students, chapter 5 arithmetic progression exercise 5.1 question number 3 for the following APs. So AP value మనకి ఇచ్చారు. Write the first term and the common difference. మనం question number 2 గనక అబ్జర్వ్ చేసుకుంటే ఏ వాల్యూ ఇచ్చారు, డి వాల్యూ ఇచ్చారు. మనం ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ రాసాం. బట్ ఈ ప్రాబ్లంలో మనకి ఫాలోయింగ్ ఏపీస్ ఇచ్చేశారు. ఫస్ట్ టర్మ్ అంటే ఏ, కామన్ డిఫరెన్స్ డీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ ప్రాబ్లం 3 1 -1 3 ఇదైతే సో గివెన్ ఏపీ రాసుకున్నాం. ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ అనేది మనకి ఏ, ఈక్వేషన్లో ఏదైతే ఫస్ట్ టర్మ్ ఉంటుందో అదే ఫస్ట్ టర్మ్ ఏ = 3 రాసుకుంటాం. కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ, లేదా థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ నుంచి సో ప్రిసైడింగ్ టర్మ్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చేదే కామన్ డిఫరెన్స్. సో A2 - A1, ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ని A1 అంటారు, సెకండ్ టర్మ్ని A2, థర్డ్ టర్మ్ని A3, ఫోర్త్ టర్మ్ని A4 అండ్ సో ఆన్. సో A2 - A1, A2 వాల్యూ 1 మైనస్ A1 వాల్యూ 3, 1 - 3 -2. అలాగే ఇంకొకటి కూడా చేసి చూద్దాం. A3 వాల్యూ -1 మైనస్ A2 వాల్యూ 1 ఉంది ఇక్కడ. సో -1 -1 సబ్ట్రాక్ట్ చేసుకొని మైనస్ సింబల్ వేస్తాం కాబట్టి -2. ఏదైనా ఒక ఈక్వేషన్ అనేది ఏపీలో ఉంది అంటే దాని కామన్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి. మీరు A4 - A3 చేసిన, A5 - A4 చేసిన కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గానే వస్తుంది. సో డి వాల్యూ ఎంత అంటే -2. సో ఫస్ట్ టర్మ్ అండ్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ టర్మ్ A = 3, కామన్ డిఫరెన్స్ D = -2. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం -5 -1 3 7 అండ్ సో ఆన్. గివెన్ ఏపీ రాసుకున్నాం. ఈ ఈక్వేషన్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది మనకి. సో -5. కామన్ డిఫరెన్స్ కావాలి అంటే A2 - A1 చెప్పాను కదా. ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ A1, సెకండ్ టర్మ్ A2, A3, A4 అండ్ సో ఆన్. A2 - A1, A2 ప్లేస్లో -1 ఉంది, -1 ఫార్ములాలో ఉన్న మైనస్, A1 వాల్యూ -5. సో -1 మైనస్ ఇంటూ మైనస్ +5, -1 + 5 అంటే 4. A3 - A2 కూడా చేసుకుందాం. A3 వాల్యూ 3, ఫార్ములాలో ఉన్న మైనస్, A2 వాల్యూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3 + 1 అంటే 4. మీరు చూసుకుంటే కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గానే ఉంది. సో డి వాల్యూ ఎంత అంటే 4. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1/3, 5/3, 9/3, 13/3 అండ్ సో ఆన్. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే 1/3 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత 1/3. కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. A2 - A1. సో A2 అంటే సెకండ్ వాల్యూ 5/3 -1/3. ఎల్సిఎం 3 అవుతుంది. సో పైన ఉన్న నెంబర్స్ సేమ్ వస్తాయి కాబట్టి 5 - 1 అంటే 4/3. ప్రతి దానికి 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసి కామన్ డిఫరెన్స్ రాయాలంటే అక్కర్లేదు. మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. A3 - A2, A3 అంటే 9/3 మైనస్ A2 అంటే సెకండ్ వాల్యూ 5/3. ఇక్కడ కూడా 3 అనేది ఎల్సిఎం అవుతుంది. సో పైన ఉన్న నెంబర్స్ సేమ్ వస్తాయి కాబట్టి 9 - 5 అంటే 4/3. మీరు ఎన్ని చేసుకున్నా కానీ వాల్యూ అనేది సేమ్గానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లోనే మనకి ఇచ్చారు ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గానే వస్తుంది. సో D = 4/3. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 0.6, 1.7, 2.8, 3.9. గివెన్ ఏపీ రాసుకున్నాం. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే 0.6. డి వాల్యూ A2 - A1 చేసుకుందాం. A2 అంటే 1.7 - A1 అంటే 0.6.
ఎప్పుడు పాయింట్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు పాయింట్ కిందే వేసుకొని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలండి. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే నాకు 1.1. A3 మైనస్ A2 కూడా చేద్దాం. A3 అంటే థర్డ్ వాల్యూ 2.8 మైనస్ A2 అంటే 1.7. నేను చెప్పాను కదా 2.8 1.7. అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ వాల్యూ 1.1. సో కామన్ డిఫరెన్స్ డి ఎంత అంటే 1.1. ఓకేనండి. ఈ ప్రాబ్లమ్స్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అర్థమైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.